నేను ఒక అభిమానిగా చెప్తానండి. నేను చరణ్ గారి అభిమాని, యాక్చువల్లీ మెగాస్టార్ చిరంజీవి డెవోటీని అండి. సో మెగా ఫ్యామిలీ పరంగా నేను మెగా అభిమానిగా ఒకటే చెప్తున్నానండి. మన రామ్ చరణ్ గారు రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి చికిరి చికిరి అనే పాట సూపర్ గా ఉందండి. ఏఆర్ రెహమాన్ గారు స్వరపరిచినట్టు మ్యూజిక్ కంపోజ్ చేసినటువంటి ఈ సినిమా భారీ హిట్ అవుతుంది. సో పాట అయితే సూపర్ ఎక్స్ట్రాడినరీగా ఉందండి. రంగస్థలంలో మన సమంత రామ్ చరణ్ మధ్యలో వచ్చే ఒక పాట సేమ్ అలానే ఇది కూడా ఉంది. సో అలాంటి క్యారెక్టరైజేషన్ ఉన్నటువంటి ఒక పాత్ర ఇది. రంగస్థలంలో క్యారెక్టరైజేషన్ ఏంటంటే చెవిటోడిగా తీసినటువంటి ఒక క్యారెక్టరైజేషన్ భారీ హిట్, మామూలు హిట్ కాదండి. వితౌట్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ కొట్టిందండి 300 కోట్లు. సో ఆ ప్రకారంగా ఈ సినిమా కూడా హిట్ కొడతా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రోల్స్ చేయడం అనేది కామన్ అండి. ఇప్పుడు ఒక చిన్న స్టెప్ ఎవరికి నచ్చకపోవచ్చు, కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చకపోవచ్చు. సో నచ్చిన వాళ్ళంతా ట్రోల్ చేశారు, నచ్చిన వాళ్ళంతా దాన్ని ప్రాక్టీస్ చేసి సినిమా దాన్ని ఆ సాంగ్ ను ప్రోమోగా వాళ్ళకు వాళ్ళు సెలబ్రిటీస్ వాళ్ళకు వాళ్ళు సెలబ్రేషన్ చేసుకున్నారు. సో ట్రోల్ చేయడం అనేది ఈ కాలంలో కామన్ అండి. సో ట్రోల్ చేస్తారు. హీరోయిన్ కామన్ అండి. ఇప్పుడు జాన్వీ కపూర్ గారు బాగా చేశారు. సో ఆ హైట్ కు, రామ్ చరణ్ గారి హైట్ కు, ఆ బాడీ లాంగ్వేజ్ కు, ఆ బాడీ యాక్టివిటీస్ కు కరెక్ట్ మ్యాచింగ్ అండి. సో జాన్వీ కపూర్ బాగానే ఉన్నారు, బాగానే చేశారు. ఆ జీప్ లో వచ్చినటువంటి ఏదో జస్ట్ అలా ఆ రంగస్థలంలో సమంత గారి మాదిరి అలా బాగానే ఉన్నారు. సూపర్ అండి, ఎక్స్ట్రాడినరీ. సో ఒక స్టెప్ ను ఏదో ట్రోల్ చేసినంత మాత్రం సినిమా ఆగదు, సక్సెస్ అనేది ఆగదు. సో అదే కాదు, మిగతా స్టెప్లు కూడా బాగానే వచ్చాయి. బ్యాట్ పట్టుకోవడం, అలా 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 డాన్స్ చేసుకుంటూ వెళ్ళడము. బ్యాట్ బేసింగ్ సంబంధించిందండి. ఎందుకంటే క్రికెట్ కి సంబంధించి ఒక చిన్న ఇంటిని తీసుకుని సినిమా మొత్తం నడిపిస్తున్నారు. సినిమా మొత్తం కూడా దాదాపు అంతా పెద్ద అనే సినిమా మొత్తం ఒక బ్యాట్ మీద ఆధారపడి ఉంటుందండి. ఇది ఏ డౌట్ లేదండి. సినిమాలో ముందే ఎందుకు చెప్తున్నా అంటే ఒక మెగా అభిమాని గా నాకు తెలుసు అండి, కొంచెం కథ తెలుసు. ఒక బ్యాట్ పట్టుకున్నాడంటే ఆ బ్యాట్ బేసిక్ ద్వారానే ఆల్రెడీ ఒకటి ట్రైలర్ వచ్చినప్పుడు చిన్న ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ కూడా కాదు, అదే టీజర్ వచ్చినప్పుడు ఆ బ్యాట్ తో కొట్టేటప్పుడు ఎంత బద్దలైందో అది ఆ టీజరు. సో ఆ బ్యాట్ మీదే సినిమా మొత్తం నడుస్తుందండి. ఆల్రెడీ ఇంటి ఇచ్చాడు, ఒక చిన్న ఆట, ఒక గేమ్ ద్వారా ఈ సినిమా నడుస్తుందని. సో ఈ గేమ్ ద్వారా నడుస్తుంది కాబట్టి బ్యాట్ పట్టుకుని నడపడం మామూలు అండి. ఈ సినిమాలో ఏదైతే లాంగ్వేజ్ కన్వీట్ లాంగ్వేజ్ వాడారో సాంగ్ లో కూడా అదే లాంగ్వేజ్ తో సాంగ్ రావడం కరెక్ట్ లేదు అంటున్నారు. దానిపై మీరు ఏమంటారు? కరెక్ట్ లేదంటే ఒకటండి, సినిమా మొత్తం అదే ఉంటుందా చెప్పండి. ఏదైనా కానీ ఒక సినిమా రిలీజ్ అయిన కాకముందు కొన్ని పదాలు ఒక పాటలో చేరుస్తారు. చేరినంత మాత్రం అదే సినిమా అనుకోవడం తప్పు. సినిమా చూసేంత వరకు మనం కూడా ఏం చెప్పకూడదు. సినిమా చూడాలి, భారీ హిట్ చేయాలి. ఇది కంపల్సరీ భారీ హిట్ అవుతుందండి. ఎక్స్పోజింగ్ పెట్టడం అనేది ఇప్పుడు కామన్ అండి. ఇప్పుడు మోడర్న్ స్టైల్లో ఆల్రెడీ దాదాపు 30-40 ఏళ్ళ నుంచి ఎక్స్పోజింగ్ లేని సినిమాలు ఏమి ఉన్నాయండి. అప్పుడెప్పుడో గతంలో రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ గారు, సోమన్ బాబు గారు, కృష్ణంరాజు లేదా చిత్తూరు నాగే సినిమాలు పెడితే కానీ ఇప్పుడు ఎట్లయితే ఎక్స్పోజింగ్ కంపల్సరీ ఉండాలి, ఉండి తీరాలి. అందులో నోటు ఉప్పెనట్టు అనడం ఎట్లా అండి? ఇప్పుడు డైరెక్టర్ బుజ్జిబాబు అయిన తర్వాత ఉప్పెనట్టు వాడు కూడా ఎందుకండి? ఈ సినిమాలో విలన్ కి ముక్కు పుడకున్నట్టుగా రామ్ చరణ్ ముక్కు పుడక సేమ్ అలాగే ఉంది, అది కాపీ చేశారు అంటున్నారు. మీరు ఏమంటారు? కాపీలు గీపులు కొట్టడం ఈ మధ్య కామన్ అయిపోయింది. ఎవరికి నచ్చింది వాళ్ళు. ఇప్పుడు అదేదో ముక్కు పుడక పెట్టుకున్నా అని, జుట్టు పెంచినా అని, ఆ పాతకాలంలో అదేంది మన మగధీర సినిమాలో ఆ జుట్టు మాదిరి ఏంటంటే ఉంటది. హీరో నాకే మామూలే. ఇప్పుడు నాగార్జున సినిమా అనే సినిమా తీసుకున్నప్పుడు ఎప్పుడు చూసినా కూడా ఆయన సినిమాలో ఏ సినిమా తీసుకున్నా జుట్టు ఉంటది. అంత మాత్రాన కాపీ అవుతుందండి. ఈయన సినిమా తగ్గట్టు న్యాచురల్ గా ఉండడం కోసం బుచ్చిబాబు గారు అలా తయారు చేసుకున్నారు తన హీరోను. అంతెందుకండి, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు, తన యాక్టివిటీకు తన డైరెక్షన్ సంబంధించి ఎలా తీసుకోవాలో ఆ ప్రశాంత్ నీల్ గారు ఈయనను జూనియర్ ఎన్టీఆర్ అని అలానే తయారు చేస్తున్నారు. సో బుచ్చిబాబు గారు కూడా నా డైరెక్షన్ కి ఇలా ఉండాలని చెప్పి తయారు చేసుకున్నారు. అది ఎట్లా వేస్తామండి? వేయకూడదు. సినిమా చూసేంత వరకు వేయకూడదు. ఒక ఫైట్ గానీ, ఒక డాన్స్ గానీ, ఒక డైలాగ్ గానీ అవి సినిమాను ఒక స్థాయిలో నిలబెట్టడం కోసం లేదా మనము ఎగ్జైట్ అయిపోయి చూడడం కోసం మాత్రమే వాళ్ళు టీజర్లు, ట్రైలర్లు, సాంగ్లు, ప్రమోషన్లు లేదా ఏదైనా ప్రోమోలు రిలీజ్ చేస్తుంటారు. అంతే తప్ప సినిమా చూసేంత వరకు హైపులు గీపులు ఎలాంటివి తీసుకోకూడదు. సినిమా చూసి బయటకు వచ్చిన అభిమానిని మాత్రం అడగండి, లేదా ఎవరో కూడా కనీసం బాగుంది అన్నప్పుడు వాడిని పట్టుకోండి.
సో వాడిని పట్టుకుని అడిగితే చెప్తాడు మొత్తం. ఏం హైపులు ప్రోమోలు ఇవన్నీ ఒక ప్రోమో గానీ, ఒక టీజర్ గానీ, ఒక సినిమా సాంగ్ గానీ ఏదైనా రిలీజ్ చేసినప్పుడు సినిమాని హైప్ పెంచడం కోసం తీస్తారు. అంత మాత్రం సినిమా భారీ హిట్ అవుతుంది అనుకోవడం తప్పు. సినిమా చూడాలి. అవును, పక్కా కొడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఏమి అంటే రామ్ చరణ్ తన నటన విశ్వరూపాన్ని మార్చేసి నీటికి శుభ్రంగా చాలా మట్టుకు చాలా తన తగ్గట్టు కానీ, డైరెక్షన్ తగ్గట్టు కానీ, తన నటన తగ్గట్టు కానీ మొత్తం చేంజ్ అయినాడు. సో చేంజ్ అయ్యి భారీ హిట్లు కొడుతున్నాడు. ఏదో ఒక సినిమా ఫ్లాప్ అయితే కామన్. సో నేనేమంటున్నా అంటే రెండో సినిమా, ఫస్ట్ సినిమా వచ్చేసి మన అదే ఆయన సాయి ధరమ్ తేజ్ తమ్ముడు అయినటువంటి ఆయన తీశాడు. సో ఆ రేంజ్ లో కంటే ఒక 10 రెట్లు హిట్ అవుతాయని నా మాన్యం. అప్పుడు రాడు 100 కోట్లతో వచ్చాడు బుచ్చిబాబు. ఇప్పుడు 500 కోట్లు 600 కోట్లు పక్కా వస్తాడు. చివరిలో ట్రోల్ చేసే వాళ్ళందరికి మీరు ఏం చెప్తారు? నేనేం చెప్పండి, నేను ట్రోల్ చేసుకునే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఒక మెగాభిమానిగా నేనేం బాధపడను. ఒకటి సినిమా హిట్ కావాలని కోరుకుంటాను.